దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనము. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. ఇక్కడ ఇస్సాకు గారు పొలంలో ధ్యానింప వెళుతున్నారంటే ఇస్సాకు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం ప్రార్థన చేసుకుంటూ ఉండటం అనేది ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే యేసుప్రభు వారు నిత్యము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనపడతారు. అలాంటి ప్రార్థన మనం కూడా అలవర్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. అయితే ప్రార్థన చేసుకోవటం టైం వేస్ట్ అని, బోర్ కొడుతుందని చాలామంది ప్రార్థనని అంటే చేయలేక, ప్రార్థన కూర్చోలేక దేవుని సన్నిధిలో ఉంటారు. కానీ ప్రార్థన చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎంత ఎక్కువసేపు దేవునితో గడిపితే ఈ లోక సంబంధమైన వాటిలో నుంచి మనము ఈ లోకానికి సంబంధించిన వాటన్నిటి నుంచి ప్రతి ఒక్క దాని నుంచి మనం విడిపించగలము. మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులం అవుతాము. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి. కానీ మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పని చేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది. ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహలాడుతూ ఉంటాము. మన ఇనుప ముక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టి ఓపిక లేక మాటికి వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతూ ఉంటాము. అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం. దేవునితో మాట్లాడటం, పరలోకం వైపు తదేకంగా చూడటం, ఇవే మనకు క్షేమాన్ని చేకూర్చే పనులు. ఇలాంటి ఆరుబయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనస్సుల్ని తెరిచిపెట్టు కూర్చోవటం అతి శ్రేష్టమైన వ్యాపకం. ధ్యానముద్ర మానసిక ఆదివారం అంటారు. మన మనస్సుకి సాధ్యమైనన్ని సార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాము. ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరిచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది. ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనస్సు తడుస్తుంది. మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం. ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేనువాల్చి విశ్రమించే సమయాలు అవసరం. ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు. జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు. గడ్డి కోసేవాడు తన కొడవలిని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు. పట్టణాల్లో నివసించే వాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్ని సార్లు జీవితపు హడావుడిల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి. వేడిమి, శబ్దం, త్రొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది. అది హృదయాలను సేద తీరుస్తుంది. పొలాల్లో షికారు, సముద్రపు ఒడ్డున నడక, పూలు పూసిన మైదానాల్లో కాలం గడపటం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో, తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది. నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను. నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహ్యాళికి వెళ్ళాను. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యానా తండ్రి, ప్రార్థన చేసుకోవటం మేము టైం వేస్ట్ అనుకోకుండా, బోర్ కొడుతుంది అనుకోకుండా నాయన సాధ్యమైనన్ని సార్లు వీలైనంతగా మీ సన్నిధిలో గడిపేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి, మీరు ఎన్నో సందర్భాల్లో ఒంటరిగా ఎంతో ప్రార్థించారు నాయన. అటువంటి ప్రార్థనా జీవితం మాకు నేర్పించండి. ఈ లోకంలో నుంచి, ఈ లోకపు ఉచ్చులలో నుంచి నాయనా ప్రభా, ఈ లోకపు మాయాజాలంలో నుంచి మేము బయటపడి
అయ్యా నా తండ్రి, మీ సన్నిధిలో నా తండ్రి మేము ఉండటానికి, అలానే మీతో సమయం గడపటానికి మాకు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా, సాతాను వేసే ఊరుల నుండి మేము విడిపించబడాలంటే మాకు ప్రార్థన ఎంతో అవసరం కనుక అటువంటి ప్రార్థనా జీవితాన్ని మా జీవితాల్లోనైనా ప్రభా పెంపార చేయమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. నీ కృప చేత నింపండి. ప్రతి ఒక్క గృహంలో నెమ్మదిని, సమాధానం అనుగ్రహించండి. మీ కృప చేత నింపండి. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.